మేడం పోస్ట్ ఎవరున్నారో తెలియదు. నేనైతే ఫోటోలు పంపించాను పూర్ణ సరికి అలాగా. కో-హోస్ట్ మహేష్ సార్ దగ్గర ఉందండి. లేడు సారు బాపట్ల అట్లా ట్రావెలింగ్ లో ఉన్నారు జర్నీ. ఫోన్ ఇచ్చేయలేదు, సార్ బిజీగా అనుకుంటారు. ఓకే పర్లేదు. మేడం గారు మేడం ఉన్నారు, ఒకసారి అడగండి తెలియదు మరి. మేడం గారు మేడం గుడ్ ఈవినింగ్ అందరికి. అందరు బాగున్నారా? కృపా మేడం మీకు ఫోటో షేర్ చేస్తాను చూడండి. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. నేను ల్యాప్టాప్ లో లాగిన్ అవ్వాల, ఫోన్ లో లాగిన్ అయ్యాను. సరే అయితే అందరం మన ఈరోజు చాలా బాగా చెప్తాం అనమాట. అర్థమవుతుంది నాకు. సరే సార్. అన్ను ముందు నడిపించాల్సింది మీరే. మీ యొక్క రియాక్షన్స్ బట్టే ఉంటది. ఓకే గుడ్ ఈవినింగ్ అందరికి. నా పేరు కార్తిక. నేను కారంపూడి ఊరని చెప్తాను, కానీ మాది పెదకొదముళ్ళ అనే గ్రామము. కారంపూడికి కూడా ఒక 7 కిలోమీటర్ల జర్నీ ఉండింది. ఓకే నా ఊరు వచ్చేసి పెదకొదముళ్ళ, కానీ మా కోచ్ యోగి సాయిరా. థ్యాంక్ యూ మై కోచ్ యోగి సాయిరా. నిజంగా హార్ట్ టచ్ఫుల్ గా నాకు చాలా నేను అభిమానించే వ్యక్తి, ఎందుకంటే నాకు ఇంత మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి. ఓకే నాకు బిఫోర్ మేడం నా ఫోటో అన్న ఉంటే నేను చూడగలుగుతాను. ఓకే పర్లేదు. మేడం వాయిస్ ఓకే, బాగుంది, మాట్లాడండి. ఓకే మాట్లాడతాను మేడం. అయితే నా ఫోటో కూడా వస్తే మీరు చూస్తే మేడం అసలు నేనేంటి, నా హ్యాబిట్స్ ఏంటనేది. ఎవరి దగ్గర ఉందో ఒకసారి ఉంటే హ్యాండ్ రైజ్ చేయమని చెప్పండి, లేకపోతే. ఓకే మేడం. అయితే ఈ రోజు అయితే రిజల్ట్ ఫోటో కూడా లేకుండా చెప్పొచ్చా అనే విధంగా చెప్తా అనుకుంటున్నాను. ఎదురుగా మనం మంచిగా చూద్దాం. ఓకేనా మేడం? మేడం నేనైతే బిఫోర్ 80 కేజీలు ఉండేదాన్ని. నేను ఇప్పుడు వచ్చేసి 62 కేజీలు ఉన్నాను. 18 కేజీలు వెయిట్ లాస్ అయ్యాను హెల్దీగా. మా వారు వచ్చేసి 122 కేజీలు ఉండేవారు, ఇప్పుడు 90 కేజీలకు వచ్చారు. 33 కేజీలు వెయిట్ లాస్ అయ్యారు. ఇద్దరం కూడా చాలా సంతోషంగా, నిజంగా చెప్పాలంటే చాలా సంతోషం. మా లైఫ్ లోకి ఈ న్యూట్రిషన్ పరిచయం అయ్యి మాకు అంతకుముందు మా హ్యాబిట్స్ ఎలా ఉండేవి అంటే మేడం, చాలా ఫుడ్ హ్యాబిట్స్ అనేవి కరెక్ట్గా ఉండేవి కాదు. రాంగ్ టైంలో ఎక్కువ తీసుకుంటా ఉంటాము. అలా వచ్చిన మాకు సమస్యలు ఏంటంటే, ఓవర్ వెయిట్ తో ఉన్నప్పుడు నాకు కాళ్ళు తెమ్ముళ్ళు, కండరాలు పట్టకపోవడం, గ్యాస్ట్రిక్ సమస్య, ఇలా కొంత సఫర్ అవుతా ఉండేదాన్ని. కొండనాలకు ముందేస్తూ ఉన్నాలు కూడిపోయినట్లు ఎన్నో ప్రయత్నాలు చేసిన అనుభవం నాకు వచ్చింది. అంటే ఇంకా బరువు పెరిగిపోయాయి. ఎప్పుడైతే బరువు పెరగాలని చెప్పేసి చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తూ అలా ఒక మెడికల్ హాస్పిటల్ కూడా వెళ్ళా. ఒక ఆర్ఎంపీ మాకు తెలిసిన ఫ్యామిలీ డాక్టర్ అంటే, తల్లిని ముందు నువ్వు బరువు తగ్గాలమ్మా అన్నారు. ఎలా తగ్గాలి బాబాయ్ అంటే, ఏ లేదమ్మా చపాతీ అమ్మా, కొంచెం లైట్ గా ఫుడ్ తీసుకో అన్నారు. చపాతీ తిన్నారు కదా అని చెప్పేసి ఆయన ఒకటి చెప్పాడంట. నాకు అది మళ్ళా నేను ఆ చపాతీలే ఒక 5 తిన్నాను. నా కడుపు నిండితే నిద్ర రాదనే ఫీలింగ్ లో ఉండేదాన్ని. కానీ ఆ సమస్యలు నాకు ఇంకా ఎక్కువ అయ్యాయి. తర్వాత యూట్యూబ్ లో చూశాను, ఎన్నో ప్రయత్నాలు చేశాను. టీ అలవాట్లేదు, కానీ అల్లం టీ తాగితే మంచిది, బరువు తగ్గుతారు అంటే అదొకటి అలవాటు చేసుకున్నాను. అది ఫెయిల్ అయ్యాను. తర్వాత తెలుసుకున్నాను నేను, అన్నం తినే ముందు వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు అని తెలిసింది. దానివల్ల ఏంటంటే, ఎక్కువ తాగితే వాటర్ అన్నం తక్కువ పట్టిద్ది అంటే చెమ్ములు వాటర్ తాగాను. మళ్ళీ 4 రోజులు చేసి ఇది మనకు సెట్ అవుదని చెప్పేసి లవల్ తినేదాన్ని. అలా నిజంగా చెప్పాలంటే నాకు ఫుడ్ హ్యాబిట్స్ అనమాట. ఒకటి నేను విన్నాను అనమాట. ఎలా అంటే, పేకగట్ట పిచ్చి ఉంటది, తాగుబోతు ఒక వ్యసనం ఉంటది. అలాగా నాకు కూడా ఫుడ్ అనమాట. ఇది కూడా వ్యసనం అని చెప్పేసి నాకు తర్వాత అర్థమైంది ఈ కమిటీకి వచ్చాక. నాకు మీరు ఇచ్చే రియాక్షన్స్ బట్టి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. లేదు ఆ ఫ్లోలో వెళ్ళిపోతున్నానా అనుకుంటాను అనమాట. మేడం ఒక్క నిమిషం మేడం, ఫోటో షేర్ అయిందా? వస్తుందా? ఓకే ఓకే డన్. వచ్చింది. ఓకే మీకు పెట్టొచ్చా? ఇప్పుడు మీరు షేర్ చేయగలరా? నా దగ్గర ఉన్నాయి మేడం, మీరు పెట్టిని మీకు పెడతాను. నా దగ్గర ఉన్నాయి మేడం, నా దగ్గర ఉన్నాయి, నేను పెడతాను. మీరు చేసి నా దగ్గర ఉన్నాయి. ఓకే అయితే ఓకే థ్యాంక్ యూ అందరికి. బిఫోర్ మా హ్యాబిట్స్ ఎలా ఉంటాయి అంటే, రాంగ్ ఫుడ్ హ్యాబిట్స్, సమయానికి తినకపోవడం. ఒక నిమిషం మేడం, నేను
ఫస్ట్ పెట్టే సెకండ్ పెట్టండి సార్. ఇది పెట్టడం జరిగిందా? Okay. చూసారుగా, బిఫోర్ మా లైఫ్ స్టైల్ అలా ఉంటది అనమాట. చెడు ఆహారపు అలవాట్లు అంటే ఏం లేదు. ఆ ఒక హోటల్కి వెళ్తే కూడా మా ప్లేట్ తగ్గట్టే మేము ఉంటాం. మా తగ్గట్టు మా ప్లేట్ ఉంటుంది అనుకుంటా. ఇలా ఉండేవాళ్ళం. బ్యాడ్ హ్యాబిట్స్ అన్నమాట. ఎలా అంటే సమయానికి భోజనం చేయకపోవడం, ఒకేసారి ఎక్కువగా తినడం కూడా అయ్యే సమస్యలని తెలియదు మాకు. చాలా వేగంగా తినడం వల్ల కూడా మనం బరువు పెరిగిపోతాం. అది తెలియదు. ఎంతప్పటికీ కూడా మనం వెళ్ళాలి, మన పనులు ఏంటి అనేది విధానంగా ఉంటాం. తెలియదు. చిన్న చిన్న పనులే మన పెద్ద సమస్యలు రావడానికి కూడా కారణం అనమాట. అది మీరు స్క్రీన్ పెద్ద చేయదు సార్, అందరికి కనిపిస్తుంది. ఓకే. జంక్ ఫుడ్ పిల్లలు ఏంటంటే వాళ్ళు కోరింది తెచ్చి పెట్టాలి అనిపించింది అనమాట. ఎలా అంటే వాళ్ళు ఇష్టంగా తింటే కొంచెం ఎక్కువ తింటారులే, అలాగా కూల్ డ్రింక్స్, చక్కెర ఎక్కువ ఉన్న పానీయాలు తరచుగా తాగడం. ఇప్పుడు మనం తింటామండి, తిన్నప్పుడు ఏంటంటే అది ఫ్రీ అవుతుంది అనే ఆలోచన. మనమే డాక్టర్లు, మనమే సైంటిస్టులు అనమాట. అలా ఉండేవాళ్ళం. చూస్తారుగా, గారెలు పెట్టించుకొని ఇంక రెండే అన్నట్లుగా ఆ చూపు, ఆ బాడీ లాంగ్వేజ్ చెప్పుకుంటే అర్థమవుతూనే ఉంటది అక్కడ. కూరలు, పండ్లు, ప్రోటీన్ ఫుడ్లు అనే అసలు అలాంటివి మనకి తెలియదు. కానీ ఇక్కడికి వచ్చాక మనం బాగా తెలుసుకుంటున్నాం అనమాట. తగినంత నీరు తాగకపోవడం కూడా ఓవర్ వెయిట్కి వెళ్ళిపోతాం అనే సంగతి తెలియక ఇలా రాత్రి చాలా భోజనం ఆలస్యంగా పడుకునే ముందు తినొచ్చులే అని చెప్పేసి ఆ మంచమైన తినడం, అక్కడే ఆ మంచమైన తొలటం. అలా ఉండే హ్యాబిట్స్ మాకు. టీవీ, మొబైల్ చూసుకుంటా తింటేనే తిన్నట్టుండిద్ది. లేకపోతే ఏంటి, ఒకటి కాదు 2 చూసుకుంటా, టీవీ, మొబైల్ 2. మనం ఏం చేస్తాం, మన పిల్లలు మారమంటాం. కానీ మనం మారితేనే మన పిల్లలు మారతారనేది ఈ కమిటీలోకి వచ్చాకనే మాకు అర్థమైంది. చూసినట్లయితే ఈ ఫోటోస్ వస్తుంటే ఒక్కసారిగా మేమైనా ఇంత లైఫ్ చేంజ్ అయింది అనిపించింది. ఎంతమంది అనిపిస్తుంది ఇట్లా? మీరు కూడా మీ ఫ్యామిలీలో మార్చుకున్నారా? ఓకే, సూపర్. వీటి వల్ల వచ్చే సమస్యలు కూడా బరువు పెరగడం, అలసట, శక్తి తగ్గిపోవడం, జీర్ణ సమస్యలు, షుగరు, బీపీ సమస్యలు, ప్రమాదకరం చేరిపోవడం. చూసారుగా, పోషకాహార లోపం. మనం చాలా మంది చెప్తుంటే అర్థం కావట్లా. ఎందుకు? మనకు అర్థమైంది. బిఫోర్ మాకున్న హ్యాబిట్స్ కి మాకు ఈ సమస్యలు వచ్చాయి. ఈ హ్యాబిట్స్ మాకు ఉండడం వల్ల ఇలా పెరిగిపోతాయి అన్నమాట. అంటే మన ఆరోగ్యం మన చేతిలోనే మొదలవుతుంది. మన చేతుల్లోనే. మంచి ఆహారపు అలవాట్లు చిన్న మార్పుతోనే మొదలై జీవితాంతం మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి అంటే మనం బాగుంటే మన కుటుంబం బాగుంటుంది. మన కుటుంబం బాగుంటే మన ఫ్రెండ్ సర్కిల్ అవ్వచ్చు, చుట్టుపక్కల ఉన్న అవ్వచ్చు, చాలా హ్యాపీగా ఉంటుంది. దానికి మేమే నిదర్శనం అనమాట. ఈ రోజు మంచి ఆహారపు అలవాట్లే మొదలు పెట్టండి. ఆరోగ్యంగా, ఆనందంగా జీవించండి. ఎంతమంది జీవిస్తున్నారు చెప్పండి? ఓకే, జీవిస్తున్నారా? మేమైతే జీవిస్తున్నాము. నిజంగా మా లైఫ్ లోకి ఈ న్యూట్రిషన్ పరిచయం అయ్యి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల. నేను ప్రతిరోజు తలుచుకునే పేరు ఏంటంటే యోగి సార్. ఎందుకు అంటే నేను ఎంత మొండిదానో నాకే తెలుసు, ఎంత పుట్టినో నాకే తెలుసు, చాలా సార్లు చుట్టుకున్నా కూడా. అదనమాట. నాకు ఇప్పటికీ కూడా చూస్తే ఉండలేను. నేను ఒక క్రమశిక్షణ పద్ధతిలో ఉన్నా కాబట్టి ఇలా ఉన్నాను. ఎందుకంటే మనం నలుగురు చెప్పే ప్రాసెస్ లో మనం ఎలా ఉండాలని తెలుస్తుంది. ఎంతమంది క్రమశిక్షణ పద్ధతిలో ఉంటూ మీ నలుగురు చెప్తూ మంచి హ్యాబిట్స్ మాకు కూడా అలవాటైనవి మేడం అంటారు? చూసారా మా జీవితంలో వచ్చిన మార్పు? నిజంగా మీ లైఫ్ లో కూడా ఇలాంటి మార్పులు వచ్చాయంటే మీరు అసలు ఒకసారి మీకు ఆ హ్యాండ్ రైజ్ అని కానీ, ఆ థమ్స్ అప్ సింబల్ అని కానీ, క్లాప్స్ అని కానీ పనిచేస్తలేదు చూసుకోండి. ఎందుకంటే చాలా సైలెంట్ గా ఉన్నారు. అలా ఉండొద్దు. మనం మళ్ళీ తగ్గిన రేపటిలో 1 kg బరువు పెరుగుతాం అనమాట. మీరు కనుక సింబల్స్ కనుక ఏదో ఒకటి ఇవ్వకపోతే. ఓకే, అందరూ రియాక్ట్ పనిచేస్తున్నాయి. ఓకేనా? చూసారు కదా మా ముందు పరిస్థితి ఎలా ఉండేదో, ఇప్పుడు తర్వాత ఎలా ఉన్నామో. న్యూట్రిషన్ ఫ్యామిలీ అంటే మేము అన్నట్లు ఉన్నాం అనమాట. చాలా మంది అనుకుంటారు, అమ్మో ఇది ఖరీదు కదా, ఏంటి అసలు వీళ్ళు తీసుకుంటాను. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి వచ్చాకే అర్థం అవుతుంది. మా వారు ఓవర్ వెయిట్ తో ఉన్నప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఒకటి సమస్య రావడం వల్ల గుంటూరు లలిత హాస్పిటల్లో 10 రోజులు ఉన్నాం. 3 రోజులు కోమాలో పోయి ఆయన పరిస్థితి ఏంటో చెప్పలేమనే స్థితికి వెళ్ళాము. ఆ సిచ్యువేషన్ నేను కళ్ళ ముందు చూసుకున్నా. అందుకే నాకు న్యూట్రిషన్ పెద్ద రైట్ అనిపించదు. ఎందుకంటే చాలా మందికి ఏమనిపిస్తుంది, ఏదో మిగిలిద్దాం అనుకుంటారు. కానీ ఒకసారి సమస్య వచ్చాక ఎంత పెడుతున్నాం అనేది తెలియదు.
ఒక ఠాగూర్ సినిమా అనేది నాకు మా ఇంట్లో కనిపించింది. అది ఏమో తెలీదు, ఎన్ని ఆటంకాలు వచ్చినా మార్నింగ్ షేక్ మాత్రం మిస్ అవ్వను. అలా ఎంతమంది షేక్ మిస్ అవ్వకుండా తాగుతున్నారు? షేక్ మిస్ అవ్వకుండా తాగుతున్నారా? ఓకే, నేను కొంచెం బయట ఉన్నాను. నేను సప్లిమెంట్ బాక్స్ చూపిస్తే నాకు చాలా హ్యాపీగా ఉండేది. ఎందుకంటే ఫస్ట్ టైం నాకు మా కోచ్ ఏం చేశారంటే, అంటే తెలియకుండా చేసిన మంచి పని చేశా కాబట్టి మా సారు తీసుకోవడం, మా పిల్లలు తీసుకోవడం, టోటల్ ఫ్యామిలీ మొత్తం తీసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. చాలా హ్యాపీ. సార్ కట్ అయిపోయినట్లుంది. సార్ కట్ అయిపోయిందా? బానే ఉందా? చెప్పగలుగుతారా? మేడం స్క్రీన్ షేర్ అవుతుంది, మీరు మాట్లాడండి. ఓకే. చాలా హ్యాపీ అనమాట. ఎందుకంటే మనం చేసే ఒక మంచి పని ఇవాళ తెలియకపోయినా ఈరోజు ఫ్యామిలీ మొత్తం తీసుకుంటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే అంత ముందు బిఫోర్ నా లైఫ్ ఎలా ఉండిద్ది అంటే ఇక్కడ తప్పుగా అనుకోవద్దు, చాకల మాటలు సందగాడే అన్నట్టు రేపు అలా చేద్దాం ఇలా చేద్దాం అని చెప్పేసి భలే అనుకుంటాను మేడం. కానీ తెల్లారి పాటికల్ నా ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే ఇంకా రేపు చేసుకోవచ్చులే అనుకుంటా. కానీ నేను నా బ్రెయిన్ ఒకలా ఉంటది, నా బాడీ ఒకలా ఉంటది అనమాట. నా బ్రెయిన్ ఏమో నువ్వు ఇది కాదు, నువ్వు బాడీ వద్దు, నువ్వు చేస్తూ నువ్వు పడుకో, నీకెందుకు, నువ్వు తిన్నావు పడుకో ఇంకా అన్నట్లు ఉండిద్ది. ఉదయం ఒక ఐటమ్, సాయంత్రం ఒక ఐటమ్, ఎలా ఏంటని ప్లాన్ చేసుకునే ఆ లైఫ్ ఉండేది నాకు. కానీ ఇప్పుడైతే మేడం నా లైఫ్ లోకి నాకు వచ్చింది శక్తి పెరిగింది, బరువు తగ్గాను, జీర్ణ సమస్యలు తగ్గాయి, నిద్ర మాత్రం బాగా పోతాను. ఏది టైం టు టైం, నైట్ 10ంటికి నిద్రపోతాను, ఉదయం 5ంటికి లేస్తాను. ఇవాళ ఏంటి అనేది ప్లానింగ్ తీసుకుంటాను. బాగుంది మేడం నా లైఫ్ అయితే. ఆరోగ్యం చాలా హ్యాపీ, రోజు చురుగ్గా గడుస్తుంది, ఆత్మవిశ్వాసం పెరిగింది. అంటే నాకు ధైర్యం. అంతకుముందు ఏంటంటే ఏదైనా వచ్చి ఎవరైనా అడిగినా గానీ మాకు టీవీ కలెక్షన్ ఇస్తారు, ఏం మరి తెలీదు అంటాను. ఏది కూడా మాట్లాడను, బయటకు మాట్లాడను, ఇంట్లో. కానీ ఇప్పుడు అలా ధైర్యం పెరిగింది, నేను చేయగలను, నేను సాధించగలను అని. ఎలా అంటే ఒక కమ్యూనిటీ సిస్టమ్, నాకు ఇంత మంచి రిజల్ట్ రావడం, ఇదంతా కూడా ఒక కమ్యూనిటీ సిస్టమ్ అనమాట. అందుకే నేను చాలా ప్రౌడ్ గా. ఎలా అంటే మా పిల్లలు డైలీ స్కూల్కి వెళ్తేప్పుడు తాగెళ్తారు, నేనైతే ఒప్పుకోను. ఎలా అంటే ఒక పూట తాగండి, మీరు ఏ ఫుడ్ తీసుకున్నా గానీ వాళ్ళే మారుతారని చెప్పేసి నేను ఒకటే చెప్తాను. మీ ఇష్టం, మీరు ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నా గానీ మార్నింగ్ షేక్ తాగి మీరు స్కూల్కి వెళ్ళాలి. ఎందుకు అంటే నేను పొందుకున్నాను, నేను ఏ వయసులో తెలుసుకున్నా గానీ నాకు అర్థమవుతుంది. మీరు చిన్నప్పటి నుంచి మీరు తెలుసుకోవాలి దీని గురించి అని చెప్పేసి నేను చాలా బాగా వాళ్ళకి చెప్పుకుంటాను మేడం. నాకు చాలా సంతోషం. ఎలా అంటే ప్రతిరోజు మనం తలుచుకునే పేరేంటి, మార్కుస్ గారు. తర్వాత ఏంటి, మన సుధీర్ సార్. తర్వాత ఏంటి, మన కోచ్. తర్వాత నేనే కదా. ఇంకా మా ఇంట్లో ప్రతిరోజు తలుచుకునే పేరు నేనే కదా. ఈ న్యూట్రిషన్ మా అమ్మ పరిచయం చేస్తుంది అని చెప్పుకుంటారు. ఇవాళ వీళ్ళు తీసుకునే హెల్త్ అనేది రేపు వీళ్ళ లైఫ్ లో మా అమ్మ, మా వైఫ్, మా కోడలు, మా వదిన అనుకుంటారని చెప్పి చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. ఎలా అంటే మేడం, ఎక్కడ కార్తీక, ఎక్కడ మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడం వల్ల మన లైఫ్ ఎలా ఉంటుంది. నిజంగా మేడం, ప్రోడక్ట్ ఫస్ట్ స్టార్టింగ్ నేను దాచిపెట్టుకుని ప్రోడక్ట్ వాడిన కార్తీక ఎక్కడ, ఈ రోజు నలుగురి పరిచయం చేయడానికి 4 ఊర్లు వెళ్తున్న కార్తీక ఎక్కడ. నిజంగా చాలా హ్యాపీ. నిజంగా నా రిజల్ట్ మీకు నచ్చిందా? ఓకే, సూపర్. మై కోచ్ యోగి సాయిరామ్ 2023 మార్చి 7వ తారీఖు సాయంత్రం పూట అలా నేను చాలా సిల్లిగా మాట్లాడాను. ఎలా అంటే నాకు ఎన్ని వద్దులే కానీ ముందు వివ్వు 1 నెల 2 నెలలు తీసుకొని పక్కకి వెళ్ళిపోతాను, నాకు ఇవన్నీ వద్దని చెప్పి నేను ఈ రోజు. కానీ నాకు ఈ సిస్టమ్ ఒక గొప్పతనం ఎట్లా ఉందంటే మేడం, యోగి సాయిరాము మీరు క్లాస్ వింటే మీకు హెల్ప్ అవుద్ది మేడం అన్నారు.
నాకు ఈ క్లాసులు ఎన్ని సెట్ అవ్వు, మాది పల్లెటూరు, ఇక్కడ క్లాసులు ఏంటో ఇంకోలా ఉంటది, నాకు వద్దు. మీరు కట్టే అమౌంట్ సగం ప్రొడక్ట్ కూడా కడుతున్నారు, క్లాసు కూడా కడుతున్నారు మేడం అని చెప్పారు. ఓ నా డబ్బులు అడుగుడు పోతాయి అని చెప్పేసి విన్నాను మేడం నేనైతే. సుధీర్ సార్ చెప్పిన మాటలో నాకు యోగి సైరామ్ కనబడ్డారు ఆ రోజు. ఆ మాటకు లాక్ అయ్యాను నేను. మా కోచెస్ డబ్బాలు ఇచ్చి అమ్ముకునే వాళ్ళైతే కాదు, రిజల్ట్ ఇస్తారు. మా కోచెస్ రిజల్ట్ మాత్రమే అని చెప్పారు. నాకు రిజల్ట్ తీసుకొస్తే నీకు పేరు తీసుకొస్తా అన్నాను. అది ఇప్పటికీ కూడా మాకు చూసారా మేడం, అది సెకండ్ టైం అన్నమాట. సెకండ్ టైం రిలీఫ్ వచ్చింది, ఇంకా రిలీఫ్ వచ్చింది. అలా ఉన్న నేను అలా అలా స్టెప్ బై స్టెప్ నిజంగా చాలా హ్యాపీ. నా రిజల్ట్ ఎంతమందికి నచ్చింది? ఫస్ట్ నేను స్టార్ట్ అయినప్పుడు నేను తీసుకున్నది ఒకటే షేకు, మల్టీ విటమిన్, ఫ్రెష్ ప్రోటీన్, అంతే. నిజంగా నాకు మంచి రిజల్ట్ వచ్చింది. మా కోచ్ తెలియగా నన్ను బీటీపీ అనే ప్రోగ్రాంలో ఉంచారు. ఎంతమంది బీటీపీ ప్రోగ్రామ్ లో ఉంటున్నారో తెలియదు, కానీ నాకు చాలా హెల్ప్ అయింది. ఆ ఒక బీటీపీ నన్ను లైఫ్ లాంగ్ కంటిన్యూ చేసేలా చేసింది. చూసారా మా కాళ్ళు అలాగుంటాయి. ఇద్దరం పొలం పనులు చేసుకుంటా ఉంటాము, బరువుల్లో ఫారం ఉంది ఒకటి, అట్లా ఉండేవాళ్ళం. కానీ ఈ న్యూట్రిషన్ మాకు చాలా హెల్ప్ అయింది. అంతకుముందు వేడి నీళ్ళు బొచ్చులో వేసి పసుపు ఉప్పేసి ఆయన కాళ్ళు పెట్టి మళ్ళీ బ్రష్ పెట్టి క్లీన్ చేసి ట్యూబ్ రాసుకోవాలి. నేను అనేదాన్ని అనమాట, ఎందుకు అలా ఒక 10,000 తీసుకెళ్లి హాస్పిటల్లో చూయించుకుంటే హెల్ప్ అవుతుంది కదా, ఏంది ఆ కాళ్ళు ఏంది నువ్వేందంటే అనేవాడు అనమాట. నువ్వు అయితే 10,000 అనేవాడు. ఎలా అంటే ఆ తత్వం అలాగా, ఆ పొలం పని ఫీల్డ్, ఆ చిరాకు, ఆ కోపం. వయసు ఏమో 35 చూపిస్తుంది, బాడీ వయసు ఏమో 60 ఏళ్ళు చూపిస్తుంది. ఎక్కడ మనుషులు మారిపోతున్నారంటే మన వయసు మనకి సహకరించక కానీ హెల్దీ కమ్యూనిటీకి వచ్చాక నిజంగా మన ఏజ్ మనం జీవిస్తున్నాం అనేది నేనైతే నిజంగా నమ్ముతున్నాను. ఎందుకంటే మేము జీవిస్తున్నాం కాబట్టి మా ఫ్యామిలీతో సహా. చూసారా, ఫస్ట్ స్టార్టింగ్ అలాగా, తర్వాత ఇలాగా, ఇప్పుడు కూడా అలాగే కొంచెం కుడియడం ఉన్నా కానీ మెయింటైన్ చేస్తా ఉన్నాడు. బ్యాక్ పెయిన్ తగ్గింది ఆయనకి. అంతకుముందు చాలా లేజీగా ఉన్నా చేస్తూ ఉంటాడు, కానీ దాని వల్ల బాగా ఎక్కువ మెడిసిన్ వాడుతూ ఉంటాడు. మా ఇంట్లో అంతకుముందు ఇప్పుడు కూడా మెడిసిన్ బాక్స్ ఉంటది, మెడిసిన్ బాక్స్ రోజుకి వచ్చేసి ఒక 7-8 టాబ్లెట్లు వేసుకుంటా ఉంటాడు. నేనండి ఎన్న టాబ్లెట్లు వాటి వల్ల అంటే మీకు ఎందుకు అంటాడు. ఎందుకు? అవి వేసుకుంటే పని చేయలేము, పని చేసుకోకపోతే మనకి డే గడవదు, చేసుకోవాలి కదా. అలాగా చాలా మంది అనేవాళ్ళు న్యూట్రిషన్ స్టార్ట్ చేశాక మీరు సప్లిమెంట్లు ఎక్కువ వేసుకుంటుంటే ఏమన్నా అయితే అంటే, టాబ్లెట్లు అన్ని వేసుకున్నప్పుడు ఒక్కళ్ళ ఏమన్నా అవుతుంది అని. కానీ మేము సప్లిమెంట్లు న్యూట్రిషన్ తాగేటప్పుడు మాత్రం అందరూ మాట్లాడుతున్నారు, ఒక మంచి చేసేటప్పుడు ఇలాగే ఉండదులే అని చెప్పేసి చాలా హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడైతే చూసారా ఎక్కడ ఉండిద్దండి అదృష్టం. నిజంగా ఇది ఎవరైతే మీరు ఇంట్లో ఇలా ఉన్నారో అలా వేసుకున్నాక ఆ ఫీల్ చెప్పండి. ఆ ఫీల్ అట్లా చేసుకున్నప్పుడు మీకు నేను కనిపిస్తాను. ఎందుకు అంటే కార్తీక మేడం ఎందుకు ఇన్నిసార్లు చెప్తుందని ఎవరికి ఉండదు చెప్పండి. సేమ్ మళ్ళీ మనం 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళి ఆ ఏజ్ లో ఉన్నాం. మేడం నేను ట్రై చేస్తాను, వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, రేపు ట్రై చేస్తాను ఈసారి ఈ నెలలో కల్లా అని. ఓకేనా? నా రిజల్ట్ అర్థమైందా? నా రిజల్ట్ నచ్చిందా? గోల్డెన్ రిజల్ట్ అంటే మనం రిజల్ట్ మాత్రమే చెప్పాలి అనుకుంటున్నాను. ఎలా అంటే మన రిజల్ట్ చెప్పడం మనకు తెలియాలి, అవునా? ఎంతమందికి నచ్చిన రిజల్ట్? ఓకే, సూపర్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొత్తగా వచ్చి ఒక 1 వీక్ అవుతుంది, ఒక 10 days అవుతుంది, ఒక 1 month అవుతుంది అన్నవాళ్ళు? థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ సుధీర్ సార్. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి మనకి నచ్చేది ఏంటి? సుధీర్ సార్ వాయిస్. కానీ అనిపించింది స్టార్టింగ్ లో సుధీర్ సార్ నాకు కోచ్ అయితే ఇంకా బాగుండు అనిపించింది. అసలే పట్టించుకోరు మన కోచ్ కాబట్టి. మనం తాగపోయినా మొడికేసినా గానీ లేదు నువ్వు ఇలా తీసుకుంటే ఇలా ఉంటావు అని చెప్పేసి మనల్ని స్టెప్ బై స్టెప్ నడిపిస్తారు అనమాట. నిజంగా థ్యాంక్ యూ మై కోచ్ యోగి సైరామ్. ఇంకా నచ్చిన ఆ రిజల్ట్ నచ్చి నేను కూడా రిజల్ట్ చెప్తాను, వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. కీర్తి సుఖీ భవ అన్నిటి ఇవ్వండి సార్. చూడలేరు.
గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మళ్ళీ ఒక మేడం ఉన్నారు మేడం, రిజల్ట్ మాట్లాడతారు, మాట్లాడండి మేడం. నేను మేడం వాళ్ళ దగ్గర ఉన్నా మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. మేడం నేను 5 రోజులు అవుతుంది మేడం. మీకు వచ్చిన రిజల్ట్ మేడం? నాకు వచ్చింది మేడం, రిజల్ట్ బాగానే వచ్చింది. ఎన్ని కేజీలు తగ్గారు మేడం? 40 రోజులకి 6 కేజీలు తగ్గాను మేడం. సూపర్ మేడం. మంచి రిజల్ట్ తీసుకుని ఎందుకు మేడం చెప్పట్లేదు మాకు? సమస్య కూడా బాగానే ఉంది. సుబ్బమ్మ గారా? సుబ్బమ్మ గారు ఏం చెప్పమను. గుడ్ ఈవినింగ్ మేడం. హలో గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం, చెప్పండి. మేడం గారిది కట్ అయింది అనుకుంటా, కార్తీక మేడం గారు మోర్జిప్పాడు మేడం. 40 రోజులు అవుతుంది మేడం న్యూట్రిషన్ తీసుకోబట్టి. మేడం మాట్లాడతాం, నాకు కొత్త, నాకు కొంచెం తడబడి పడుతుందిలే. అయితే 6 కేజీలు బరువు తగ్గారు మేడం. అప్పుడు మేము వచ్చినప్పుడు ఒకసారి మేడం గారికి ఫోన్ ఇవ్వండి మేడం, నేను అడుగుతాను, వాటికి సమాధానం చెప్పమండి. ఓకే మేడం. మేడం అడిగేదానికి సమాధానం చెప్పండి. అమ్మ మీ పేరు? సైదమ్మ మేడం. సైదమ్మ. ఓకే, దేనికోసం వచ్చారమ్మా ఈ కమ్యూనిటీలోకి? ఈ బాగా ఒళ్ళు నీరుగా ఉండి, కాళ్ళ నొప్పులు ఉండి వచ్చారా? ఎన్ని రోజులు బట్టి వాడుతున్నారు న్యూట్రిషన్? 40 రోజులైంది మేడం. 40 రోజుల్లో ఎంత ఎంత బరువు తగ్గారమ్మా? 6 కేజీలు. 6 కేజీలు బరువు తగ్గారు. బిఫోర్ వెయిట్ ఉన్నప్పుడు మీకు ఏమనిపించేది మీ బాడీ? బరువుగా ఉంది మేడం, భారం ఉంది. ఇప్పుడు ఎలా బాగుందా? ఇప్పుడు బానే ఉంది. న్యూట్రిషన్ తీసుకున్నాక ఏం మార్పులు వచ్చినాయి మీ బాడీలో? ఒళ్ళు తగ్గినట్టు తేలిక ఉంది మేడం. కాళ్ళు నొప్పులు కూడా కొద్దిగా తేలిగా ఉంది. తక్కువ కదా. ఓకే, ఎలా ఉంది? బాగుందా? హ్యాపీనా? సుబ్బమ్మ గారు మేడం వాళ్ళ ద్వారాగా బానే ఉంటాం. కోచెస్ మీకు హెల్ప్ చేస్తారమ్మా. అంటే వాళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని ఫాలో అవ్వండి. సో బరువు తగ్గాలి అనుకుంటే 2 times కంపల్సరీ షేక్ అనేది తీసుకోవాలి. మార్నింగ్ తీసుకోవాలి, ఈవినింగ్ తీసుకోవాలి, సరేనా? ఎఫ్రెష్ ఎక్కువ సార్లు తీసుకోండి. ఎఫ్రెష్ కూడా తీసుకుంటాం. మీకు ఏదైనా డౌట్ వస్తే కోచ్ అడిగి మీ కోచ్ ఫాలో అప్ చేస్తారు, ఓకేనా? ఓకే మేడం. మేడం గారు చెప్పండి మేడం. మేడం గారికి పెద్ద ఫోన్ లేదు మేడం, చిన్న ఫోనే. మా ఇద్దరితోనే గైడెన్స్ తీసుకుంటా ఉంటది. ఈ రోజు ఆ మేడం గారికి వచ్చిన రిజల్ట్ బాగుందని నలుగురిని పిలిపించి మా చేత ఎఫ్రెష్ పార్టీ పెట్టించి ఒక మేడం సెట్ ఇప్పించింది మేడం. సూపర్, ఒకసారి క్లాప్స్ కొడతారా? ఆ మేడం చాలా మంది ఇబ్బందితో ఉన్నారు మేడం, మీరు ఇద్దరైనా సరే రావాల్సిందే ఇక్కడికి అని చెప్పి ఆ మేడం ఒక నలుగురిని కూర్చోబెట్టి వాళ్ళకి తన రిజల్ట్ మాట్లాడి ఒక మేడం ఫిట్ ఇప్పించింది, ఒక మేడం ఇప్పించింది. సూపర్ అమ్మా, సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకనంటే సో తనకి రిజల్ట్ రావటమే కాకుండా సో 10 మందికి హెల్ప్ చేయాలని మనసు ఉండాలి మనం అందరం కూడా. ఎందుకనంటే ఫస్ట్ స్టార్టింగ్ లోనే మనం దాదాపు 40 days అవుతుంది అంటే 40 days లో ఎవరికి చెప్పరు కదా, కొంతమంది వాళ్ళే యూజ్ చేస్తారు. సో అట్లాగే ఏదైతే వెయిట్ తగ్గాలో అది తగ్గిందాకుంటారు. కానీ మేడం గారు సో తనకు వచ్చిన రిజల్ట్ నా వల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు, అలా సఫర్ అవ్వకూడదని చెప్పేసి మేడం గారు మంచిగా కేర్ తీసుకొని 10 మంది హెల్ప్ చేస్తున్నారు. సూపర్ అమ్మా, సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే, కార్తిక మేడం ఉన్నారా? సో మేడం గారి రిజల్ట్ ఎలా ఉంది? మేడం గారి రిజల్ట్ ఎలా ఉంది? బాగుంది కదా.
సో మనం అంటే ఇక్కడ యాజ్ ఏ తను ఒక ఫస్ట్ ఫోటోలో చూపించారు కదా, సో తన ఫుడ్ ప్లేట్ కానీ మేడం గారు ఉన్న బిఫోర్ లైఫ్ స్టైల్ కానీ ఎలా చేంజెస్ అయింది. సో దాంతో పాటు ఏంటంటే మేడం గారు తను వర్క్ చేసుకున్న ప్రాసెస్ లో కూడా తన ఫ్యామిలీని మార్చుకోవడానికి చక్కగా సపోర్ట్ అయింది. సో ఫ్యామిలీని మార్చుకోవటం కాదు, తన కిడ్స్ ను కూడా మార్చుకోగలిగింది అనమాట. సో ఎలా సాధ్యమవుతుందంటే ఓన్లీ కమ్యూనిటీ. సో మీరు ఏదైతే మీ కోచెస్ చెప్తారు, సో క్లాస్ లో ఉండండి, ప్రతిరోజు టాపిక్స్ లో ఉండండి, అర్థమవుతుంది మీకు అని చాలా మంది చెప్తా ఉంటారు కదా. సో మీ కోచెస్ ఏదైతే ఉందో వాళ్ళ మాట వినండి. కమ్యూనిటీలో ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటిది బెస్ట్ రిజల్ట్ రావడానికి సపోర్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ప్రతిరోజు కూడా ఈవినింగ్ క్లాస్ అనేది మనకు బాగా సపోర్ట్ అవుతుంది. ఎందుకు సపోర్ట్ అవుతుంది? సో మనం ఈవినింగ్ టైంలో పిల్లల్ని చూసుకుంటాము, సీరియల్ చూస్తూ ఉంటాము కదా. సో రేపు మార్నింగ్ కూడా మనకు సుధీర్ సార్ టాపిక్ అనేది ఉంది. ఈ రోజు మార్నింగ్ చెప్పారు కదా, టాపిక్ బాగుందా? ఈ రోజు మార్నింగ్ చెప్పారు కదా. సో ఆ పాయింట్స్ చెప్పినప్పుడు ఎవరికైనా రాసుకోవటం వస్తే నోటెడ్ చేసుకోండి. ఎందుకనంటే అదే ప్రాబ్లంతో కొంతమంది బయట సఫర్ అవుతుంటారు. అలాంటి వాళ్ళకు కూడా మనం ఆ పాయింట్స్ రాసుకొని చెప్పినప్పుడు వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకనంటే 2 days క్రితం కర్రీ చేసామనుకో మనకు గుర్తుంటుందా? ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఇప్పుడు ఏది చాలా మంది మర్చిపోతుంది. అందుకని మనం పెన్ను బుక్ పెట్టుకొని కనుక కంపల్సరీ రాసుకోగలిగితే మనం ఎదుటి వాళ్ళకి ఆ పాయింట్స్ కూడా చెప్పడానికి గైడెన్స్ ఉంటుంది అనమాట. సో మామూలుగా రేపు కూడా టాపిక్ ఉంది సుధీర్ సార్ది. సో ఎవరు మిస్ అవ్వద్దు. మీకు ఎవరికైనా ఒక 2 days కాంప్లిమెంట్ గా లింక్ అనేది ఫార్వర్డ్ చేయాలంటే వాళ్ళని కోడ్ అనేది పెట్టుకొని వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. ఓకేనా? సో నా వాయిస్ ఓకేనా? నా వాయిస్ వినిపిస్తుందా? ఫస్ట్ నేనే మాట్లాడుతున్నాను. నా వాయిస్ ఓకేనా? ఓకే. సో రేపు మార్నింగ్ టాపిక్ లో కలుద్దాం. సో థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం